లో పాలక మండలి లేక 2 ఏళ్ళు అవుతుంది. గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. లైట్లు వేసే దిక్కు లేదు, మోరీలు తీసే దిక్కు లేదు, సఫాయిలను సరిగా చూసే దిక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఓడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా, జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసాం. కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు. కాబట్టి అనేక మంది, వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా, గెలుస్తామన్నా అని చెప్పి ఇలా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి, ప్రజల మీద ప్రేమ కలిగి, సమస్యలు పరిష్కరించాలనేటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలు మెచ్చినా, ప్రజలు నచ్చినా, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా, బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు, అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు. ఇవాళ 3 అంచెల విధానం ఉంటుంది. అసెంబ్లీలు, పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి. నేను 100 సార్లు చెప్పినాం, నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్కు ఉండే ఆస్కారం లేదు, నా సర్పంచ్కు ఉండే అవగాహన ఎంపీపీకి ఉండే ఆస్కారం లేదు, ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు, మురికి కాలువల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, కుటుంబాల్లో తలెత్తుటువంటి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు, ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా, ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళే. కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టు ఎక్కువ ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చాలామంది అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇయ్యరు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్కి అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు అనేటువంటి మాట తప్పు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మా ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి కోరి ఒక్కరినే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఇవాళ గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి వచ్చేటువంటి మున్సిపాలిటీలు కూడా మాకు 2 ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా ఇవాళ బీఫామ్లు ఉంటాయి, దానికి పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఇవాళ మేము బూతులలో పటిష్టం చేసుకొని గతంలో ఎట్లయితే గెలుచుకున్నాం, హుజరాబాద్లో, జమ్మికుంటలో ఎట్లయితే గెలుచుకున్నామో అదే పద్ధతి గెలుచుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు ఇక్కడ 100 పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటా, నాకు తెలిసి కొత్తగా మారిన తర్వాత 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో మండల పరిషత్తులు
పూర్తి స్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా జడ్పీటీసీలను గెలిపించుకునేటువంటి సత్తా ఇవాళ మాకే ఉంది. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా ఇక్కడ 30 మంది కౌన్సిలర్లు, హుజరాబాద్లో 30 మంది కౌన్సిలర్లు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకోవడం కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డామో, మా గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో, ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలు కూడా మేము వివరించడం జరుగుతుంది. త్వరలోనే బూతుల వారీగా మా కీ ఓటర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్లు ఉంటారు, అదేవిధంగా మాకున్న బూత్ కమిటీలు ఉంటాయి. అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల స్ట్రాటజీని త్వరలోనే ఖరారు చేసుకొని మా యంత్రాంగం అంతా కూడా, మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇలా ముందుకు కలుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ అంశం ఏంటంటే, ఇవాళ మళ్ళీ పంటలు చేతికి వచ్చినాయి. ఎక్కడ కూడా సకాలంలో కాంటాలు కావట్లేదు. కాంటాలు అయి రైస్ మిల్లుకు పోయిన తర్వాత 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సతాయిస్తూ ఉన్నారు. 40 కిలోల బస్తాకే 3 కిలోల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు. క్వింటల్ వడ్లు అమ్మాలంటే 7.5 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇవాళ అమ్మబోతే అడవి లెక్క తయారైంది. అయ్యా, మేము 6 కాలం కష్టపడి వడ్లను పండిస్తే మార్కెట్కి పోతే ఇలాంటి దోపిడీ ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు గతంలో సన్న వడ్ల కోసం 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వలే. తక్షణమే పాత బోనస్ అయితే 500 రూపాయలు డిక్లేర్ చేసాం, అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేయలే. ఇంకా అక్కడక్కడ చాలామంది రకరకాల పద్ధతిలో మీరు ఆపిపెట్టారు కాబట్టి రైతుల రుణమాఫీ కూడా సంపూర్ణ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్న వర్షాలు పడి ఈసారి 2 సార్లు 3 సార్లు కూడా వడ్లన్నీ మునిగిపోయినాయి. మన చివరికి వచ్చినటువంటి తుఫాను మొత్తం మట్టిపాలు చేసింది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, 10,000 రూపాయల చొప్పున ఏదైతే మీరు అనౌన్స్ చేసిందో తక్షణమే రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇసుక మేటలు, భూముల కోతల మరమ్మతు కోసం కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా వాగుల పక్క పంటే అటుపక్క మోటార్లు కొట్టుకపోయినాయి, ఇవాళ పైపులు కొట్టుకపోయినాయి. మన జూపాక లాంటి ప్రాంతంలో రోడ్ల మీద పోసినటువంటి వడ్లు కూడా మొత్తం రోడ్లతో సహా కొట్టుకపోయినాయి. కాబట్టి అలాంటి రైతాంగానికి కొంత ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పత్తి విషయంలో కూడా కోఆర్డినేషన్ చేసుకొని నాంచకుండా, ఎందుకంటే మొన్నటి వర్షాలకి ఒకవైపు ఏర్లు కుళ్ళిపోయి బక్క రాగడి పొలాలల్లో మొత్తం పంతంతా ఎర్రబడిపోయింది. జనరల్గా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఎగురొచ్చి కొత్త పూత, కొత్త కాయ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత కొత్త పూత లేదు, కొత్త కాత లేదు. కాబట్టి ఇవాళ 7 క్వింటాలు మాత్రమే కొంటా అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట వచ్చిందో కొంత రంగు మారినప్పుడు కూడా కొనాలని కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని అంటారు సీసీఐ ఉన్నది అని. సీసీఐ కూడా మేము రిక్వెస్ట్ ఇప్పటికే చేసినాం. మరొకసారి సీసీఐ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అక్కడ ఉన్నది. ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా పత్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్లు మేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి. కేంద్రంతో మేము కూడా మాట్లాడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఫసల్ బీమా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళు సకాలంలో ప్రీమియం చెల్లిస్తే ఇలా ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉండదు. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ అందరికీ పార్టీ తరఫున
సర్పంచ్ ఎన్నికలకు ఇప్పుడు అది లేదు కాబట్టి అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఆ ప్రస్తావన లేదు కాబట్టి మేము మంచి నిష్ణాతులని ప్రజలలో ఉండే వాళ్ళను నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాలను నేను పెట్టుకుంటాం. పార్టీ పరంగా మతాలను కులాలను పెట్టుకున్న పార్టీ ఈ రెండు ఇష్యూస్ చేయి, దాని తర్వాత మళ్ళీ ఉన్నాయి కదా, నా లైవ్ ఉంది కదా, నేను మాట్లాడిన లైవ్ అంటుంది మళ్ళీ వేసుకో. లేదు నిన్న కౌంటర్ ఇచ్చారు కదా, కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉండవు. కౌంటర్ అని మళ్ళీ వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకుంటారు. రైతులది చాలా ఇంపార్టెంట్, అది బర్నింగ్ ఇష్యూ. బర్నింగ్ ఇష్యూ. ఈటల రాజేందర్ సార్ నమ్ముకున్నందుకు టికెట్లు వస్తాయా రావని ఆశాలో ఆందోళన ఉంది సార్, అది ఒక్కడే క్లారిటీ ఇవ్వండి. నేనే ఉంటున్నా కదా వస్తాను. నేను ఉండి గెలిపి తెలిసి ఉండాలి. ఈటల రాజేందర్ అనే నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నేను ఎట్లా తిరుగుతానో, జెడ్పీటీసీ ఎన్నికల గట్టే తిరుగుతా, ఎంపీటీసీ ఎన్నికల గట్టే తిరుగుతా, సర్పంచ్ ఎన్నికలు కూడా గట్టే తిరుగుతా. మీకు తెలుసు ఇక్కడ మెజార్టీ సర్పంచ్ సీట్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీలు ఎవరు గెలుచుకోండి మీరు చెప్పండి. ఎప్పుడైనా ఓడిపోయిందా జమ్మికుంట నచ్చిన పంచాలి? ఎప్పుడైనా ఓడిపోయిందా మండల పరిషత్? ఎప్పుడైనా 20 ఏళ్ళల్లో ఒక్కసారి జడ్పీటీసీ ఓడిపోయిందా? 20 ఏళ్ళల్లో ఎంపీపీ ఎప్పుడైనా ఓడిపోయిందా? 20 ఏళ్ళల్లో సర్పంచ్ కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైనా ఓడిపోయినామా మేము? సర్పంచ్ ఓడిపోయినామా మేము? 70%, 80% అక్కడక్కడ అప్పుడప్పుడు మేము ఎక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు, కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా, అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా 80%, 70% గ్రామ పంచాయతీ గెలుపుకున్న ఏకైక నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం. 20 ఏళ్ళుగా నేను ఉన్నా. నన్ను 20 ఏళ్ళ నుంచి చూసుకోవడం మళ్ళీ ప్రశ్న అడుగుతారా మీరు? నేను ఒక మాట, మా దగ్గర శ్యామ్ ఉన్నాడు ఇక్కడ, విద్యార్థి నాయకుడు, వచ్చి నిలబడితే బ్రహ్మాండమైన మేడతో గెలిపించుకున్నాం మేము. మీరు 8,000 మెజార్టీ, 9,000 మెజార్టీ మీకు ఐడియా ఉండాలి. ఇలా వేణువెంకల ప్రభాకర్ గెలిచినా, శ్యామ్ గెలిచినా, ఇక్కడ అంతకుముందు ఇంకో వేరే వాళ్ళు గెలిచినా బ్రహ్మాండమైన మేడతో గెలిచిన వాళ్ళం మేము. వాటికి ఏదో 300, 200తో గెలిచిన సందర్భాలు ఎప్పుడు లేవు. నేను మా హుజురాబాద్ ప్రజలకు కూడా నా వినమ్రత చేసే విజ్ఞప్తి ఇప్పుడు పదే చేస్తున్నా. మీకు రోజు మీ వెంట ఉండి మీ సమస్యలు పరిష్కరించే వాళ్ళు వీళ్ళే కాబట్టి వాళ్ళని మీరు గెలిపించివ్వండి. వారితో నేను పని చేయించే ప్రయత్నం చేస్తా అంటున్నా. వాళ్ళు నా ఇంట ఉంటారు, నా వెంబడి పడతారు, పని చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రోడ్లకు నేను 2021లో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సంవత్సరం అవుతుంది తట్టడి మట్టి తీసినావా అని చెప్పిండ్రు. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మరి వాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందుకని ఏడుస్తున్నారు. ఇవాళ మేము ఎక్కడికి పోయినా ఊళ్ళలో పోతే బిడ్డ మేము చీకట్లో ఉండిపోయినాం బిడ్డ, నా మాటలు కాదు, నా పక్కపంటి వీరు బొడిగశోభమ్మ ఉన్నారు, నా పక్కపంటి దేవికమ్మ అని వచ్చింది మీ జర్నలిస్టు, ఇట్లా వచ్చి వాళ్ళు వచ్చి ఒకటే ఒక మాట అంటారు, అయిపోయింది బిడ్డ, రారాదు అప్పుడప్పుడు, నువ్వు వస్తేనే కదా కళ ఉండేది, నువ్వు రాక చిన్నపోయినట్టు అయిపోయింది బిడ్డ అని చెప్పి నేను అంటలేను. నేను సోషల్ మీడియాని నమ్ముకున్నాను కాదు, నేను ఈ మీడియాని కూడా నమ్ముకున్నాను కాదు. నీకు తెలుసు, మీకు 20 ఏళ్ళల్లో మీరు నా మీద ఒక ఆరోపణ ఉంటుంది, మేము వార్త రాసినామా రాలేదా, టీవీలో వచ్చిందా రాలేదా అన్న మమ్మల్ని అసలే పట్టించుకోవడానికి 20 ఏళ్ళు గట్లే బతికినాం. మేము శ్రమను నమ్ముకొని, ధర్మాన్ని నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని బతికిన వాళ్ళమే 25 ఏళ్ళు. ఇవాళ మేము వాటిగా చేయని దానికి సోషల్ మీడియా పెట్టుకోడు, లేకపోతే ఈ ఆనందాన్ని అనిపించుకొని సోషల్ మీడియా పెట్టుకునే వాళ్ళం కాదు. ఉన్నదాన్నే చెప్పుకునే తెలివిలేని వాళ్ళం మేము, ఉన్నదాన్నే చెప్పుకునే తెలివిలేని వాళ్ళం మేము. అంటే మేము వాటిలో ఏమడి పోం. మేము నిజం ఇప్పుడే ఎందుకు చెప్తున్నావే, నన్ను 25 ఏళ్ళు గుండెలో పెట్టుకున్న గడ్డ హుజురాబాద్ గడ్డ, తప్పకుండా ఈ ప్రజలు మర్చిపోతామా? ప్రజలతో నా బంధం పోతుందా? మీరు ఎప్పుడైనా రాస్తున్నారా మరి?
తట్టండి మట్టి తీయాలని చెప్పినావు కదా బిడ్డ. నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో పోయేటువంటి 4 లేన్ల రోడ్లు ఎవరు వేసిండ్రు? అప్పుడు అడుగుతూ రాస్తుండ్రా మీరు? ఎప్పుడైనా రాస్తుండ్రా మీరు? ఏమైనా స్పెషల్ స్టోరీస్ అని రాస్తారు కదా, గ్రౌండ్ రియాలిటీ మీద ఆధారపడి మీరు రాస్తారు కదా. మరి ఆనాడు తట్టండి మట్టి తీయాలని చెప్పినావు కదా, మరి వాళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తే రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒక కంటి రెప్పపాటు కరెంటు పోకుండా పెట్టిన సబ్స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ మేము తలుక్కున మెరిసేటువంటి దవాఖానలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొంతమంది అంటారు ఇవి చెక్ డ్యాములు. చెప్పుకుంటా మేము హుజరాబాద్లో ఏం జరిగిందో చెప్పుకుంటామా మేము? ఇన్సల్ట్ కదా అది. కమలాపూర్లో పోయి చూడు ఏమవుతుందో. అందుకనే ఇలా అంటే దొంగ మోకాలకు అర్థం కావు. అబద్ధమే ధ్యేయంగా బతికేటోళ్ళు కదా వాళ్ళకి ఎవడేం చెప్తాడు? ప్రజలే బుద్ధి చెప్తారు.